గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అందరూ హోంవర్క్ చేశారా? ఎవరెవరు హోంవర్క్ చేయలేదో నించోండి రా. ఎందుకు హోంవర్క్ చేయలేదు? నిన్న నాకు జ్వరం సార్. సరే, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది సార్. హేరా మహేష్, నీ సంగతి ఏంటి? నేను ఇంటికి పోలేదు సార్. దానికి దీనికి ఏం సంబంధం రా? అదే టీచర్, హోంవర్క్ అంటే ఇంట్లో చేయాలి కదా, అందుకని నేను చేయలేదు. అందరూ దొంగ వేదవలే. అరే బంటి, నువ్వెందుకురా చేయలేదు? ఏంటి టీచర్, ఎప్పుడు హోంవర్క్ అంటే బుర్రదంటారు. అయినా నేను హోంవర్క్ చేయలేదు సార్. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అని అంటుంటారు కదా, గెస్ట్ ఏం చూద్దాం. నీ హోంవర్క్ ఏమైనా పిల్లి తినేసిందా ఏంటి? ఇది నేను ఎప్పుడో 4వ క్లాస్లోనే చెప్పడం మానేసా. మీ నాయనమ్మ పోయిందా ఏంట్రా? అసలు మీకు టీచర్ జాబ్ ఎవరు ఇచ్చారు సార్? అసలు మా నాయనమ్మ పోతే స్కూల్కే రాను, ఇంకా హోంవర్క్ ఏంటి? అయినా మా నాయనమ్మ ఇప్పుడులో పోయే రకం కాదులే. మరి నువ్వే చెప్పురా, ఎందుకు చేయలేదో? నేను ఎందుకు చేయలేదు అని రేపు మీరు హోంవర్క్ చేసుకుంటండి. అప్పుడు నేను మీరు చెప్పిన హోంవర్క్ పట్టుకొని వస్తా. హోంవర్క్ అంతే. సరే, వదిలేయండి. కానీ ఇప్పుడు మీరు మీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఇక పోయింది నీ లైఫ్. ఇక నీ లైఫ్ మొత్తం ఇంజిన్స్ విప్పుకొని బిగించుకోవడమే. డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ముందు ఇడ్లీకి కిడ్నీకి తేడా తెలుసుకోరా. నేను హీరో అవ్వాలనుకుంటున్నాను సార్. అద్దంలో ఎప్పుడైనా మొహం చూసుకున్నావారా? హీరో అంతే చిరంజీవిలా ఉండాలి. నువ్వేమో చీమిడి ముక్కు జింపుడు జుట్టు వేసుకొని శవాల ముందు డప్పు కొట్టుకునే వాడిలో ఉంటావు. రే బంటి, అందరు నేతలు చేయడం కాదురా, నువ్వు చెప్పు ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా సార్. రే, అలా కాదురా, పెద్ద అయ్యాక ఏమవుతావు? పెళ్లి కొడుకుని అవుతా సార్. నువ్వు పెద్ద అయ్యాక ఏం సాధించాలని అనుకుంటున్నావు? అమ్మాయిని సార్. అరే యదవా, పెద్ద అయ్యాక మీ అమ్మ నాన్న కోసం ఏం చేయాలనుకుంటున్నావురా? వాళ్ళ కోసం కోడల్ని పెట్టుకొస్తా టీచర్. అరే దున్నపోతా, నీ నుంచి మీ అమ్మ నాన్న ఏం కోరుతున్నారా? మనవడో మనవరాలో అసలు నీ జీవిత లక్ష్యం ఏంట్రా? మనమిద్దరం మనలో ఇద్దరు, అంతే సార్. యదవా సార్